పూర్వం ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన వద్ద ఒక హరిస్వామి అనే మంత్రి ఉండేవాడు. హరిస్వామి చాలా సజ్జనుడేగాక రాజకీయాల్లో కూడా సమర్థవంతుడు. హరిస్వామి భార్య పేరు లలితాంబిక. హరిస్వామి దంపతులకు దేవస్వామి అనే కొడుకు, సోమప్రభ అనే కూతురు ఉండేవారు. దేవస్వామి తండ్రికి తగ్గ కొడుకు, చాలా బుద్ధిమంతుడు. ఇక సోమప్రభ భూలోక రంభ అని చెప్పవచ్చు. ఒకరోజు లలితాంబిక విచారంగా ఉండడం భర్త గమనించాడు. లలితాంబిక, ఇందాక నుండి చూస్తూ ఉన్నాను. ఎందుకు విచారంగా ఉన్నావు? అవునండి, అమ్మాయికి పెళ్ళిడి వచ్చినది. మనమింకా వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టనేలేదు. అదే నాకు బెంగగా ఉందండి. నువ్వేమీ బెంగపడిన అవసరం లేదు. అమ్మాయి అప్సరసలా ఉంటుంది. ఏ వరుడికైనా ఇట్లాగే నచ్చుతుంది. మంచి సంప్రదాయ కుటుంబంలో పుట్టి విద్యా వినయ సంపన్నుడైన వరుణ్ణి వెతుకుతాను. నువ్వేమీ దిగులు చెందకు. అమ్మాయికి మంచి అందమైన వరుడు దొరుకుతాడు. అంతలో ఆ మాటలు విన్న సోమప్రభ అక్కడకు వచ్చింది. అమ్మా, నాన్న, ఏదో వరుడు వివాహమని అంటున్నారు. నీ వివాహం గురించే అమ్మా మా బాధ. నీకు యుక్త వయసు వచ్చింది. నీ వివాహం గురించి మీ అమ్మ దిగులు పడుతోంది. అమ్మా, నాన్న, నా వివాహం గురించి మీరు దిగులు పడకండి. చెప్పమ్మా, నీ కాబోయే భర్త ఎలా ఉండాలి? అలాంటి వరుణ్ణి ఎక్కడున్నా వెతికి తెస్తాను. నాకు కాబోయే భర్త ఎలాగున్నా సరే, నేను అందానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వటం లేదు. ఇంతటి అందమైన నా ముద్దుల కూతుర్ని చేసుకోవడానికి తగిన అర్హతలున్న వరుణ్ణి వెతకండి. చెప్పమ్మా, నీకెలాంటి భర్త కావాలో? నాన్నగారు, నా వివాహానికి కొన్ని షరతులు ఉన్నాయి. నాకు కాబోయే భర్త అర్జునుడిలా మహాసూరుడు అయి ఉండాలి. అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరిన వాడై ఉండాలి. బ్రాహ్మణుడైన క్షాత్రధర్మం కలిగి ఉండాలి. అలాంటి వరుడు దొరకని పక్షంలో అతను విజ్ఞానవేత్తైనా అయి ఉండాలి. విజ్ఞాన శాస్త్రాల్లో ఆరితేరిన వాడై ఏదైనా ఒక కొత్త ఆలోచనతో సమాజానికి పనికి వచ్చే ఒక పరికరాన్నో వస్తువునో కనిపెట్టి ఉండాలి. అతను ఒక శాస్త్రవేత్తగా రుజువు చేసుకొని ఉండాలి. వీరిద్దరూ దొరకని పక్షంలో జ్ఞాని అయినా పర్వాలేదు. అతనికి అతీంద్రియ శక్తులు లేదా సూక్ష్మ స్థూల విద్యలు వచ్చి ఉండాలి. అతనికి కొన్ని అనిమా విద్యలైనా వచ్చి ఉండాలి. ఇలాంటి యువకులు దొరికితే అందులో అందరికంటే సమర్థవంతుడైన వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అని అన్నది సోమప్రభ. ఈ వింత కోరికలు విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. సరే తల్లి, నువ్వు పెట్టిన షరతుల ప్రకారం నీకు తగిన వరుణ్ణి వెతుకుతాం. అంతవరకు వేచి ఉందాం. అంతలో మహారాజు దగ్గర నుండి హరిస్వామికి వెంటనే కలవమని పిలుపు వచ్చినది. వేగిరమణ హరిస్వామి మహారాజును కలవడానికి రాజప్రాసాదానికి వెళ్లాడు. మహారాజులకు ప్రణామములు. తమరు నన్ను కలవమని కబురు పంపినారు. హరిస్వామి గారు, మిమ్మల్ని త్వరగా కలవమని చెప్పడానికి ఒక కారణమున్నది. దక్షిణ దేశపు మహారాజు విక్రమ శర్మ మన దేశం మీద దండెత్తడానికి యుద్ధ సన్నాహాలు చేస్తున్నాడని వేగుల ద్వారా తెలిసినది. అతనికున్న అపార యుద్ధ సంపద, సైన్యం మనకు లేవు. మీరు వెంటనే దక్షిణ దేశానికి రాయబారానికి వెళ్లి మహారాజుతో సంధికి ప్రయత్నించవలెను. ఎలాగైనా సరే ఈ యుద్ధాన్ని ఆపి సంధి కుదర్చవలెను. ఈ మహత్కార్యము మీ భుజస్కంధాల మీద పెడుతున్నాను. దానికి మీరే సమర్థులు. దక్షిణ దేశానికి వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాను. చిత్తం మహాప్రభు, మీరు నాపై ఉంచిన ఈ మహత్కార్యాన్ని దిగ్విజయం చేసుకుని మిమ్మల్ని సందర్శిస్తాను. సెలవు ఇప్పించండి అని మహారాజు దగ్గర సెలవు తీసుకుని మరుసటి రోజు దక్షిణ దేశపు మహారాజున్న రాజ్యానికి బయలుదేరాడు హరిస్వామి. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నా పేరు ఆనందభట్టు. మీ కుమార్తె అపురూప సౌందర్యవతి అని తెలుసుకున్నాను. మీకేమి అభ్యంతరం లేకపోతే మీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను. నాయనా ఆనందభట్టు, నీకు అన్ని విధాల అర్హత కలిగి ఉంటే నా కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తాను. కానీ మా కుమార్తెకు కాబోయే వరుడు కొన్ని అర్హతలు కలిగి ఉండాలని చెప్పింది. అతను మహాసూరుడైనా ఉండాలి, లేదా గొప్ప విజ్ఞాని అయినా ఉండాలి, లేదా మహాజ్ఞాని అయినా ఉండాలి. ఈ 3 అర్హతల్లో ఏదో ఒకటి నీకుందా? అయ్యా, మీ కుమార్తె అలా అడగడంలో తప్పేమీ లేదు. నేను సూర్యుడిని కాను, జ్ఞానిని కాను. కానీ నేను విజ్ఞాన శాస్త్రంలో ఆరితేరిన వాణ్ణి. నేను సాంకేతిక శాస్త్రాన్ని బాగా చదివి అందులో ఆరితేరినాను. మీరు అనుమతి ఇచ్చిన ఎడల నా పరిశోధనలను, నేను ఆవిష్కరించిన పరికరాల్ని మీకు చూపిస్తాను. మా గృహానికి రండి అని ఆనందపట్టు తన గృహానికి ఆహ్వానించాడు హరిస్వామిని. ఏది నాయనా, నీ ప్రతిభను ప్రదర్శించు. అయ్యా, ఈ పరికరాల్ని చూడండి. ఇది విమానము అనే మరయంత్రము. నేను వేదాలన్నీ చదివాను, పురాణాలన్నీ క్షుణ్ణంగా అభ్యసించినాను. అందులో ఎంతో విజ్ఞానం దాగి ఉన్నది.
పూర్వం శ్రీరామచంద్రుడు పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకున్నారని విన్నాము కదా. ఆ దిశగా నేను కూడా అందులోని సాంకేతిక విజ్ఞానాన్ని సేకరించి నేను ఈ విమానాన్ని కనిపెట్టినాను. మీరు సమ్మతించిన ఎడల ఈ విమానంలో మిమ్మల్ని మీ ఉజ్జయిని నగరానికి చేరుస్తాను. ఆహా, నీ ప్రతిభ అసామాన్యం నాయన. ఈ పుష్పక విమానం మొట్టమొదటిసారిగా ఎక్కుతున్నాను. ఏది, మా ఉజ్జయిని నగరానికి నన్ను చేర్చగలవా? ఇద్దరూ ఆ విమానంలో కూర్చుని ఆకాశ మార్గాన 4-5 గడియల్లో ఉజ్జయిని నగరానికి చేరారు. నాయనా పేష్, నువ్వే నా కుమార్తెకు తగిన వరుడివి. వచ్చే సోమవారం దశమి రోజున మంచి పెళ్లి ముహూర్తం ఉన్నది. నువ్వు అప్పుడు వస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తాను అని మాటిచ్చాడు హరిస్వామి. ఆనందపట్టు ఆనందంతో ఎగిరి గంతేశాడు. హరిస్వామి భార్య లలితాంబిక ఒక ఆలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుని బయటకు వస్తున్న సందర్భంలో ఇంకొక బ్రాహ్మణ యువకుడు తారసపడ్డాడు. అతని పేరు సుదర్శనాచార్య. అమ్మా, మీరు సోమప్రభ గారి తల్లిగారు కదా, హరిస్వామి గారి ఇల్లాలి కదా. మిమ్మల్ని కలవాలని ఎన్నో రోజుల నుండి వేచి ఉన్నాను. నా పేరు సుదర్శనాచార్యులు. చెప్పండి. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకు ఎలా సహాయపడగలనో చెప్తారా? అమ్మా, మీ కుమార్తె సోమప్రభ అపురూప సౌందర్యవతి అని విన్నాను. ఆమెకు కాబోయే వరుడికి కొన్ని అర్హతలు ఉండాలని తెలిసింది. అవును నాయనా, మా కుమార్తెకు కాబోయే వరుడికి కొన్ని అర్హతలు ఉండాలి. మా అమ్మాయికి కాబోయే వరుడు సూర్యుడైనా అయి ఉండాలి, జ్ఞానవంతుడైనా అయి ఉండాలి, లేదా విజ్ఞానవంతుడైనా అయి ఉండాలి. ఇందులో నీకు ఏదైనా ఒక అర్హత ఉండి నీ ప్రతిభా పాటవాల్ని నిరూపించగలిగితే మా అమ్మాయి వివాహానికి సమ్మతించవచ్చు. అమ్మా, నా అంతటి జ్ఞానవంతుడు మీకెక్కడా దొరకడు. నేను మీ కుమార్తెను వివాహమాడటానికి అన్ని అర్హతలు నాకున్నాయని అనుకుంటున్నాను. అయ్యా, మీ గురించి తెలిపినందుకు చాలా సంతోషం. మీరు ఏ విద్యలో ఆరితేరినవారో చెప్పగలరా? అమ్మా, నేను ఎవరు ఎక్కడున్నా, ఈ భూప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో చెప్పగలను. నా దివ్య దృష్టి ద్వారా నాకు వారి స్థితిగతులు అవగతమవుతాయి. అలాంటి విద్యను నేను నేర్చుకున్నాను. ఇప్పుడు సోమప్రభ తండ్రి గారు ఎక్కడున్నారో చెప్పగలరా? సుదర్శనాచార్యులు అలాగే అని కళ్ళు మూసుకుని కొంతసేపు జపం చేశాడు. అమ్మా, మీ భర్తగారు ఇప్పుడే దక్షిణ దేశం నుండి మన ఉజ్జయిని నగరానికి వచ్చి ఉన్నాడు. అక్కడ మహారాజుని కలిసి సంధి కుదుర్చుకుని రాయబారంలో సఫలీకృతమై దిగ్విజయంగా తిరిగి వచ్చాడు. అతనితో పాటు ఇంకొక యువకుడు కూడా అతని పక్కనే నిలబడి ఉన్నాడు. వీరి పక్కన పక్షి రూపంలో ఉన్న ఒక మరయంత్రంలా ఉన్నది. బహుశా అది పుష్పక విమానంలో నాకు అగుపిస్తున్నది. లలితాంబికా గారికి ఇతని ప్రతిభా పాఠవాల్ని చూసి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. సుదర్శనాచార్యులు గారు, మీ ప్రతిభా పాటవాలు అమోఘం. మీలాంటి మేధావిని, జ్ఞానవంతుణ్ణి నేనింతవరకు చూడలేదు. మీరే మా కుమార్తెకు అన్ని విధాలా తగినవరుడు. వచ్చే సోమవారం దశమి రోజున మంచి ముహూర్తం ఉన్నది. మా అమ్మాయిని మీకిచ్చి వివాహం జరిపి మిమ్మల్ని మా ఇంటి అల్లుడుగా చేసుకుంటానని ఇదిగో మీకు నేను మాట ఇస్తున్నాను అని చెప్పి వెళ్లిపోయింది లలితాంబిక. సుదర్శనాచార్యుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఆ రోజే సోమప్రభ అన్నగారు దేవస్వామి పక్క ఊరికి ఏదో పని మీద అడవి గుండా వెడుతున్నాడు. అంతలో ఒక యువకుడు అతనికి కనపడి ఇలా అన్నాడు. అయ్యా దేవస్వామి గారు, నమస్కారం. నా పేరు విక్రమ శర్మ. చెప్పండి, నాతో మీకేమి పని? మీకు అపురూప సౌందర్యవతి అనే చెల్లెలు ఉందని విన్నాను. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విన్నాను. అవును, మా చెల్లెల్ని వివాహం చేసుకోవాలంటే మీకు తగిన అర్హతలు ఉండాలి. మీరు జ్ఞానైనా ఉండాలి, లేదా విజ్ఞానైనా ఉండాలి, లేదా సూర్యుడైనా ఉండాలి. నేను అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరిన వాణ్ణి. ఏకలవ్యుళ్ల గురువు లేకపోయినా అన్ని విద్యలు నేర్చుకున్నాను. అస్త్రశస్త్ర విద్యలు అంటే ఏమిటి? శస్త్రం అంటే చేతితో పట్టుకుని ఉపయోగించేది. ఉదాహరణకు ఖడ్గం, గద, ధనస్సు, బాణాలు, ఈటె లాంటివి. అస్త్రం అంటే మంత్రాల ద్వారా ప్రయోగించేది. శస్త్రం నైపుణ్యత ఆధారితమైతే అస్త్రం మంత్రాల ద్వారా ఆధ్యాత్మిక శక్తితో ప్రయోగించేది. నేను శబ్దవేదిలో ఆరితేరిన వాణ్ణి. శబ్దాన్ని ఆధారంగా కంటికి కనబడిన శత్రువుని లేదా క్రూర మృగాన్ని చంపగలుగుతాను. మరి నీ నైపుణ్యం నాకు చూపిస్తావా? ఆ తాటి చెట్టు మీద ఉన్న తాటిగలను ఒక్క బాణంతో తెగ్గొట్టగలవా? అదెంత పని చూడండి అని ఒక బాణాన్ని సంధించి తాటి చెట్టు మీదున్న తాటిగలను తెగ్గొట్టాడు. బేష్, నీ శస్త్ర విద్యా నైపుణ్యం నాకు నచ్చింది. నీ గురించి మా చెల్లెలకు, మా తల్లిదండ్రులకు చెప్తాను. వచ్చే సోమవారం మంచి పెళ్లి ముహూర్తం ఉన్నది. నువ్వు మా ఇంటికి వస్తే నీకు మా చెల్లెలితో వివాహం జరిపిస్తాము. విక్రమ శర్మ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై అక్కడి నుండి నిష్క్రమించాడు. దేవస్వామి తన స్వగృహానికి చేరుకున్నాడు. నేను ఈరోజు
దక్షిణ దేశంలో ఆనందభట్టు అనే యువకుణ్ణి చూశాను. అతను విజ్ఞాన శాస్త్రంలో ఆరితేరినవాడు. అతను ఆకాశంలో ప్రయాణించే పక్షి ఆకారంలో ఉన్న విమానాన్ని కనిపెట్టాడు. ఆ వాహనంలోనే నేను మన ఊరు చేరుకున్నాను. అతను మన సోమప్రభకు అన్ని విధాల అర్హత కలిగిన వరుడని నాకు అనిపిస్తుంది. అయ్యో, ఇదెక్కడ చోద్యం! నేను కూడా ఒక అందమైన జ్ఞానవంతుడైన యువకుడికి మాట ఇచ్చాను. అతను దివ్య దృష్టితో ప్రపంచంలో ఎక్కడో జరిగే విశేషాలను కంటికి కనబడేటట్లు చెప్పగలడు. ఆ అబ్బాయి మన అమ్మాయికి అన్ని విధాలా తగినవరుడు. అతని పేరు సుదర్శనాచార్యులు. ఏమిటి విచిత్రం! నేను పక్క ఊరికి వెడుతున్నప్పుడు అడవిలో విక్రమశర్మ అనే యువకుడు కనపడ్డాడు. అతను అందంలోనే కాదు, ధైర్య సాహసాల్లో అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరినవాడు. అలాంటి సూర్యుడు మన సోమప్రభకు తగినవరుడని అతనికి మాటిచ్చాను. ముగ్గురు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరికి మాటిచ్చినందుకు విచారంతో ఈ చిక్కు నుండి ఎలా బయటపడాలో తెలియక సందిగ్ధంలో పడినారు. సర్లే, ఎలాగూ మాట ఇచ్చారు కనుక మనం ఇప్పుడు ఏమీ చెయ్యలేము. కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు. ఆ ముగ్గురు యువకుల్లో అత్యంత ప్రతిభావంతుడైన వరుణ్ణి చేసుకుంటాన్లే నాన్నా అన్నది సోమప్రభ. సోమవారం రోజు రానే వచ్చింది. ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించడం అనుకుంటూ తర్జన భర్జన చేసుకుంటున్నారు. అంతలో సోమప్రభ ఉన్న గదిలో పెద్ద శబ్దం, ఆర్తనాదం వినపడింది. అందరూ పరుగున వెళ్లి సోమప్రభ గదిని వెతికారు. సోమప్రభ కాస్త మాయమైంది. ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు. ఎంత వెతికినా ఆమె జాడ తెలియరాలేదు. అయ్యో అయ్యో అయ్యో, నా కుమార్తెకేమయ్యింది? అమ్మా సోమప్రభ, ఎక్కడికెళ్ళినావు తల్లి? యువకుల్లారా, నా చిట్టి తల్లికి ఏమీ అపాయం కలగకుండా చూడండి. మీకు వచ్చిన విద్యను ఉపయోగించి మా కుమార్తె ఎక్కడ ఉన్నదో చెప్పండి. మీకు సర్వదా రుణపడి ఉంటాను. అంతలో జ్ఞానవంతుడైన సుదర్శనాచార్యులు ఇలా అన్నాడు. నాకు తెలిసిన దూరదృష్టి విద్యతో మీ అమ్మాయి ఎక్కడ ఉన్నదో చెప్పగలను. ఒక్క నిమిషం ఆగండి. మీ అమ్మాయిని వింధ్యారణ్యంలో ఉన్న ధూమకేతుడు అనే రాక్షసుడు ఎత్తుకుని పోయాడు. వాడి నివాసం ఇక్కడకు చాలా దూరం. అక్కడికి చేరుకోవాలంటే మానవ మాత్రులకు సాధ్యం కాదు. దట్టమైన అడవుల్లో ఎత్తైన కొండల మధ్య ఒక పెద్ద రాతి గుహలో అమ్మాయిని బంధించాడు. నాకంతా దృగ్గోచరమవుతున్నది. ఈ మాటలు విన్నంతనే లలితాంబిక బిగ్గరగా రోదించింది. నా బంగారు తల్లిని ఎలాగైనా రక్షించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మీరు భయపడకండి, మేమెలాగైనా మీ కుమార్తెను రక్షిస్తాం. అవునమ్మా, మీరు చింతించవద్దు. నాకున్న అపారమైన విజ్ఞాన శాస్త్ర విద్య ద్వారా నేను అద్భుతమైన విమానాన్ని సృష్టించినాను. అందులోకి ఎక్కి మనం ఆ రాక్షసుడున్న చోటుని గుర్తిస్తాం. పదండి, అందరూ విమానంలో ఎక్కండి. అందరూ ఆనందపట్టు విమానంలో ఎక్కినాక సుదర్శనాచార్యులు దారి చూపాడు. వింధ్యారణ్యంలో దట్టమైన అడవుల్లో ఉన్న కొండల మధ్య ఉన్న అంతలో అక్కడున్న రాక్షసుడు వికటాట్టహాసం చేసుకుంటూ బయటకు వచ్చాడు. ఎవర్రా మీరు? మీకెంత ధైర్యం? నేనున్న చోటికి మానవ మాతృలెవరూ రాలేరు. మీరెలా వచ్చారు? అవి నీకు తర్వాత చెప్తాం, కానీ మా సోమప్రభ అనే అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? అవునరా, తీసుకొచ్చాను. ఇంకా 16 అందమైన కన్నె పిల్లలు కావాలి. నేను పూజించే అమ్మవారికి బలి ఇవ్వాలి. నాకు అతీంద్ర శక్తులు వస్తాయి. ఆ అమ్మాయిని ఎక్కడ దాచావో చెప్పు. అంతలోనే బిగ్గరగా ఆర్తనాదాలు చేసుకుంటూ వచ్చింది. అమ్మా నాన్న, నన్ను రాక్షసుడి బారి నుంచి రక్షించండి. ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని ప్రాణాలతో వదలను. అంతలో విక్రమశర్మ తన అస్త్రశస్త్ర నైపుణ్యంతో ఒక అర్ధచంద్రాకారంలో ఉన్న పదునైన బాణాన్ని రాక్షసుడి మీదకి వదిలాడు. అది రాక్షసుడి మెడను తెగివేసింది. వెంటనే అందరూ అదే విమానంలో ఉజ్జయినికి చేరారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఎవరు సోమప్రభను పెళ్లాడాలి అనే సమస్య వచ్చి పడింది. నా విద్యాబలం చేత, నా దివ్య దృష్టి చేత సోమప్రభ ఎక్కడున్నది చెప్పగలిగాను. నేను చెప్పకపోతే సోమప్రభ మనకు దక్కేది కాదు. అందుకే నేనే సోమప్రభకు తగిన అర్హత కలిగిన వరుణ్ణి. నా విజ్ఞాన శాస్త్ర సాంకేతిక నైపుణ్యం వలన విమానం లేకపోతే మీరెవ్వరూ రాక్షసుని గుహ దగ్గరికి పోయేవాళ్ళు కాదు. కాబట్టి సోమప్రభకు నేనే తగిన భర్తను. నా విమానంలో ఆమెకు ప్రపంచాన్ని చూపిస్తాను. ఆమెను సంతోష పెడతాను. మీరన్నదానిలో నిజం లేకపోలేదు. మీ విద్యాశాస్త్ర నైపుణ్యంలో మీరు ఘనాపాట్లే. కానీ అంతటి దుర్మార్గుడైన రాక్షసుని చంపడానికి మీ దగ్గర ఏ ఆయుధమూ లేదు.
నాకున్న అస్త్రశస్త్ర నైపుణ్యంతో అంతటి రాక్షసుణ్ణి చంపి సోమప్రభను రక్షించాను. కాబట్టి సోమప్రభకు నేనే తగిన వరుణ్ణి. యువకులారా, నా కుమార్తె విషయంలో ఇంతటి జటిలమైన సమస్య వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. మీ ముగ్గురిలో మా కుమార్తెను వివాహం చేసుకోవడానికి తగిన అర్హతలున్నాయి. కానీ మీ ముగ్గురులో ఆమె ఒక్కరినే భర్తగా పొందగలదు. ఆ నిర్ణయం మా అమ్మాయికే వదిలేస్తున్నాను. అమ్మా సోమప్రభ, అన్నీ ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు తల్లి. నువ్వు ఎవరిని చేసుకున్నా మాలో ఎవరికీ అభ్యంతరం లేదు. నాయన్లారా, మీరు అత్యంత ప్రతిభావంతులు. మీరు ముగ్గురు మా అమ్మాయికి తగిన యువకులే. కానీ మా అమ్మాయి మీలో ఒక్కరినే చేసుకుంటుంది. మిగతా ఇద్దరూ దానికి సమ్మతించాలి. మీరు సోదరభావంతో ఆ దంపతులను ఆశీర్వదించాలి. మీకిది సమ్మతమేనా? ముగ్గురు యువకులు ఒకేసారి మాకు సమ్మతమే అని ఒప్పుకున్నారు. అమ్మా సోమప్రభ, ఇప్పుడు చెప్పు, ఎవరిని నువ్వు భర్తగా పొందాలనుకుంటున్నావు? నువ్వు అనుకున్న ప్రకారమే జ్ఞానవంతుడు, విజ్ఞానవంతుడు, శౌర్యవంతుడు ఇక్కడ ఉన్నారు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆచి తూచి నిర్ణయం తీసుకో తల్లి. అలాగే నాన్నా, నా కోసం మరీ శ్రమపడి నన్ను రాక్షసుడి బారి నుంచి వీరు ముగ్గురూ రక్షించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. మీరు ముగ్గురూ అత్యంత ప్రతిభావంతులే. ఒక స్త్రీ తన భర్త తనకు రక్షణగా ఉండాలని కోరుకుంటుంది. తనకు ఎల్లవేళలా మానప్రాణ రక్షణ చేసే పురుషుణ్ణి ఇష్టపడుతుంది. విక్రమశర్మ బ్రాహ్మణ యువకుడైన క్షాత్రధర్మం కలిగిన యువకుడు. క్షేత్రస్థాయిలో పోరాడే మన సైనికులు మన రాజ్యాన్ని కాపాడుతున్నారు కాబట్టే మనమందరం హాయిగా బ్రతుకుతున్నాం. అలాంటి శౌర్యం కలిగిన సైనికులు లేకపోతే దేశం శత్రురాజుల వశమవుతుంది. నా ఉద్దేశంలో విక్రమశర్మ అసలైన శౌర్యవంతుడు. నన్ను రక్షించటానికి తన ప్రాణాలను పణంగా పెట్టి రాక్షసుణ్ణి చంపగలిగాడు. జ్ఞానిగాని విజ్ఞానిగాని అతని సహాయకులు మాత్రమే అవుతారు. జ్ఞానము విజ్ఞానము సాధనలేగాని పరమార్థం కావు. ఆనందభట్టుగాని సుదర్శనాచార్యులుగాని విక్రమశర్మకు కార్యసాధనలో సహాయకులుగా మాత్రమే పనిచేశారు. నిజమైన శౌర్యవంతుడు కర్త కర్మ క్రియ అన్నీ తానై పోరాడిన విక్రమశర్మను నేను వివాహం చేసుకుంటాను. అతనే నాకు తగిన భర్త.